నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. సుమారు వారం రోజుల క్రితం నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అద్భుత సృష్టి డ్రైనేజీ లేని రోడ్డు అని ఇచ్చాం ఒక వార్త. అయితే దాని కొనసాగింపు మరో వార్త. ఆ ప్రక్కన బిల్డింగ్ కూడా డ్రైనేజీ లేదు, ప్లాన్లో లేదట. మరి ఇది ఎక్కడ విచిత్రమో అర్థం కాదు. ప్లాన్ ఇచ్చేటప్పుడు డ్రైనేజీ ఉందా లేదా అని చూసుకుని ఇవ్వాల్సిన బాధ్యత టౌన్ ప్లానింగ్ సిబ్బందికి ఉంటుంది కదా, మరి లేదు. పైగా ఇప్పుడు ఎవడరా మనల్ని ఆపేది, ఎవడైతే మాకేంటి, నగరపాలక సంస్థ మరోట అని ఒక అడుగు ముందుకు వేసి కార్ పార్కింగ్ అనే బోర్డు ఫుట్పాత్ పై పెట్టి మరి ఈ బిల్డింగ్ యజమాని కార్ పార్కింగ్ రోడ్డు మీదే చేయిస్తున్నాడు. అంటే ఇక్కడ అధికారులు లేదా నాయకులు డబ్బులకు అమ్ముడుపోయారా అని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. అంత దమ్ములేని నాయకులు అధికారులు మాకెందుకని ప్రజలు చెప్పుకుంటున్నారు. మరి ఇప్పటికైనా కొంచెం దమ్ము ధైర్యం బాధ్యత ఉంటే ఈ బిల్డింగ్ కి ముందు డ్రైనేజీ నిర్మించాలని, ఫుట్పాత్ పై ఉన్న కార్ పార్కింగ్ బోర్డు తీయించి ప్రజల సౌకర్యార్థం ఫుట్పాత్ ను ఉపయోగించుకునే విధంగా చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. మరి దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.